గండికోటలో టోల్ టాక్స్ అంశం వివాదాన్ని రేపుతుంది. వచ్చిన ఆదాయంపై చర్చ నడుస్తుంది. పంచాయతీ తీర్మానంతో టోల్ టాక్స్ వసూలు చేస్తే స్థానికంగా అభివృద్ధి వినియోగించాలి. కానీ గండికోట పంచాయతీకి ₹1 ఆదాయం అందలేదని విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ నిర్వహించాల్సిన టోల్ గేట్ పై పెత్తనం టూరిజం శాఖకే ఉందని స్థానికులు అంటున్నారు. గండికోట టోల్ గేట్ వసూల వ్యవహారంపై కడప జిల్లాకు చెందిన లాయర్ సుబ్బారావు కోర్టుకు వెళ్లడంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. ₹3 కోట్ల వారసత్వ ఉత్సవాలకు ప్రభుత్వం కేటాయించింది. అయితే గండికోటలో పారిశుధ్యానికి టోల్ గేట్ నిధులను వాడుకోవడంపై ఆరోపణలు వస్తున్నాయి. చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి గండికోటలో ఉన్నాం. మనం గండికోట టోల్ గేట్ వద్ద ఉన్నాం. గండికోట టోల్ గేట్ వ్యవహారం కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి టూరిజం డెవలప్మెంట్ శాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ టోల్ గేట్ నిర్వహణ బాధ్యత అంతా నేరుగా పంచాయతీ శాఖ నిర్వహించాలి, కానీ టూరిజం నిర్వహిస్తోంది. గతంలో పంచాయతీ ఏదైతే గ్రామ పంచాయతీ గండికోట గ్రామ పంచాయతీ చేసినటువంటి తీర్మానం మేరకు ఇక్కడ టోల్ గేట్ ఏర్పాటు చేశారు. టోల్ గేట్ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక ఖాతాను తెరిచి అందులో ఇక్కడ వసూలు చేసేటువంటి టోల్ గేట్ మొత్తాలను జమ చేస్తున్నారు. అయితే ఈ మొత్తాలు ఏవి కూడా గ్రామ పంచాయతీకి చేరవు. అయితే ఒక కొత్త విషయం ఏంటంటే, ఇటీవల జరిగినటువంటి గండికోట వారసత్వ ఉత్సవాల సందర్భంగా చేసిన ఖర్చులో కూడా ఈ టోల్ గేట్ నుంచి కొంత మొత్తాన్ని వెచ్చించడం జరిగింది. గండికోట ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం ₹3 కోట్ల నిధులు కేటాయించింది. అంతేకాకుండా గండికోట అభివృద్ధికి సాస్కి కింద దాదాపు ₹70 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ టోల్ గేట్ నిర్వహణ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ టోల్ గేట్ ద్వారా వచ్చేటువంటి నిధులు దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎవరి ఆధ్వర్యంలో ఖర్చు పెడుతున్న అంశం ఇవాళ చర్చనీయాంశమైంది. అటు టూరిజం శాఖ కానీ ఇటు పంచాయతీ అధికారులు కానీ చెబుతున్న వివరణలు దేనికి పొంతన లేకుండా ఉంది. కేవలం జిల్లా కలెక్టర్ ఉత్తర్వు మేరకే ఈ టోల్ గేట్ నిర్వహిస్తున్నాము, టోల్ గేట్ వచ్చిన నిధుల్ని ఖర్చు చేస్తున్నాము, ఎక్కడ దుబారా చేయడం కానీ దారి మళ్లించడం కానీ వేరే అక్రమాలు ఏవి జరగడం లేదు చెప్తున్నట్టు వాస్తవాలు అయినప్పటికీ కూడా ఇది ఏదైతే పంచాయతీ తీర్మానం గ్రామసభ తీర్మానం మేరకు టోల్ గేట్ ఏర్పాటు చేశారో టోల్ గేట్ యొక్క ఆదాయం మొత్తం గండికోట గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ అవేవీ జరగడం లేదు. కొంతకాలంగా గత ఏడాది అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం గత ఏడాది ఇక్కడ టోల్ గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా లక్షలాది రూపాయలు వసూలు చేశారు. అయితే రోజుకు ఎంత వసూలు చేస్తున్నారు, వసూలు చేసిన మొత్తాన్ని ఎక్కడ ఏ అకౌంట్లో ఎప్పుడు జమ చేస్తున్నారు, ఏ రోజుకు ఎంత ఆదాయం వస్తుందన్న లెక్కలు మాత్రం ఇప్పటికి ఎవరికీ తెలియదు. కేవలం ప్రయోగాత్మకంగా ఇక్కడ ఎంత ఆదాయం వస్తుందని మాత్రమే చూస్తున్నామని చెప్తున్నారు. అయితే శని ఆదివారాల్లో పెద్ద ఎత్తున గండికోటకు పర్యాటకులు వస్తూ ఉంటారు. వారి నుంచి ఆ రోజుల్లో శని ఆదివారాల్లో సెలవు దినాల్లో రోజుకు ఒక వ్యక్తి మీద ₹30 వసూలు చేస్తారు. మిగతా రోజుల్లో ₹10 వసూలు చేస్తారు. ఈ లెక్కన ఎంత డబ్బులు గండికోట టూరిజంకి వచ్చే వారి నుంచి వసూలైందనేది $1 మిలియన్ ప్రశ్న. అయితే ఖాతాలో జమ చేస్తున్నాం, ఖాతాలో జమ చేసే మొత్తాలను కూడా ప్రతి నెల ఇక్కడ పనిచేసేటువంటి 12 మంది ఉద్యోగులు, వివిధ రకాల స్థాయిలో పనిచేసే 12 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు. అయితే వీరి నియామక ప్రక్రియ కూడా సజావా జరిగిందా, ఏ నిబంధనల మేరకు జరిగింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇక్కడ పనిచేసేటువంటి కొందరు ఉద్యోగులు 3 షిఫ్ట్లుగా ఇక్కడ టోల్ గేట్ వసూలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఈ టోల్ గేట్ కు సెక్యూరిటీ కూడా ఉంది, సెక్యూరిటీ సిబ్బంది కూడా నియమించారు. అయితే సూపర్వైజర్ గా ఉన్నటువంటి 2 వ్యక్తులు అప్పుడప్పుడు పర్యవేక్షిస్తూ పోతుంటారు. వారికి మాత్రం ఈ టోల్ గేట్ నిర్వహణకు సంబంధించి ₹20,000 నెలల జీతం చెల్లిస్తున్నారు. అయితే ఏ ప్రాతిపదికన చెల్లిస్తున్నారు, ఏ లెక్కన చెల్లిస్తున్నారు అనేది కూడా ఇక్కడ జటిలంగా మారింది. మొత్తానికి మొత్తం టోల్ గేట్ వ్యవహారం మీద చెందిన స్థానిక ఒక న్యాయవాది సుబ్బారావు దీని మీద కోర్టులో ఒక కేసు కూడా నడుపుతున్నారు. ఇవాళ విచారణ కూడా సాగింది. అయితే విచారణ అనంతరం కోర్టు ఏం తీర్పిస్తుందో వేచి చూడాలి. మొత్తానికి వారసత్వ ఉత్సవాలు జరుపుకున్నటువంటి గండికోటలో తాజాగా ఈ టోల్ గేట్ వ్యవహారం ఒక దుమారం లేపుతుంది. అయితే అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామ పంచాయతీ తీర్మానం ఉంటే ఇక్కడ వేలం పద్ధతిలో టోల్ గేట్ నిర్వహించాలి, లేదంటే సెక్యూరిటీ నిర్వహించాలి. అలా కాకుండా టూరిజం శాఖ ఇక్కడ ఎలా ఏర్పాటు చేస్తున్నటువంటి అనుమానాల్ని గ్రామస్తులు కానీ పంచాయతీలోని కొంతమంది పెద్దలు కానీ మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వం అధికారులు ఏ రకం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. కెమెరా పర్సన్ సుమంత్.